కశ్మీర్కు రైల్వే లైన్లు తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసించారు. కొమరంభీం జిల్లా సిర్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశారని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు కేటాయించిందని చెప్పారు. రోడ్డు, రైల్వే, విమాన కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. హైవేల విస్తీర్ణం 5,000 కిలోమీటర్లు దాటిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తుందో మనకు తెలుసు. ఇటీవలనే మరి రైల్వేలకు సంబంధించి కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, కాశ్మీర్కు ట్రైన్ ఉండేది కాదు. ఈరోజు కన్యాకుమారిలో ట్రైన్ ఎక్కితే కాశ్మీర్ వరకు కూడా రైల్వే కనెక్టివిటీ డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వెనుకబడిన ప్రాంతాల్లో కావచ్చు, దేశంలోని అన్ని జిల్లాలలో, అన్ని రాష్ట్రాలలో జాతీయ రహదారులు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 33 జిల్లాలుంటే ముందుగా 10 జిల్లాలు ఉండేది. దానిని 33 జిల్లాలుగా పెంచుకోవడం జరిగింది. ఆ 33 జిల్లాలలో కూడా 32 జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనము ఈ యొక్క ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి 3,900 కోట్ల రూపాయలతోటి ఈరోజు గౌరవ జాతీయ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ కాగజ్నగర్ ఎక్స్ రోడ్ నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము. కొన్ని పూర్తయినటువంటి రోడ్లను ఇక్కడి ప్రజలకు, జాతికి నితిన్ గడ్కరీ గారు మనందరి సమక్షంలో అంకితం చేయనున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక విషయాలు మన మిత్రులు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణలో 5,000కు మించి జాతీయ రహదారులు ఈరోజు మరి నిర్మాణం చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తుందో మనకు తెలుసు. ఇటీవలనే మరి రైల్వేలకు సంబంధించి కూడా కన్యాకుమారి నుంచి